నమస్తే అండి. ధనుర్మాసం శుభాకాంక్షలు మీ అందరికీ. ఇప్పుడు ఈ నెల కూడా మనకి ఖాళీ ఉండదు కదండీ! ఆ పనులని, ఈ పనులని ఏయో ఒకటి ఇంకా దులుపుకుంటాం, రంగులేసుకుంటామని, సున్నాలయి యేసుకుంటామని ఇది పెద్దల పండగ గదా! మరి మనకి చాలా హడావిడిగా ఉంటది. కార్తీక మాసం అయిపోయింది. అదయిన తర్వాత మళ్ళీ ఇది ధనుర్మాసం వచ్చిందమ్మా. మరి మనకి చాలా పనులుంటాయి గదా! పిండి వంటలు, రకరకాల పిండి వంటలు గదా! ఒక పిండి వంటతో సరిపెట్టం గదా! మరి 3 రకాలు, 4 రకాల పిండి వంటలు వండేసుకుంటాం గదా! మరి ఇక దాని మూలంగా మనకసలు ఖాళీ ఉండదు కదమ్మా! హ్మ్. ఏమ్మా అరిసెలు వండాను కదా! ఆ అరిసెలకి మీకన్నీ నేను కొలతలు చూపించాను. అదే ప్రకారంగా చక్కగా చేసుకోండి మీరు. ఏమ్మా మనం చెప్పాను కదా! నేను ఈ అర కేజీ బెల్లానికి 6 సార్లు లెక్కగా పోసుకోవాలి. 6 సార్లు లెక్క 6 డబ్బాలనమాట. అంతే. 6 డబ్బాలు లెక్కగా పోసుకోవాలి. 6 డబ్బాలన్నీ ఇంకా నేను 2 డబ్బాలు ఎక్స్‌ట్రా పోస్తాను. చూపించాను కదా మీకు. అర కేజీకి బెల్లానికి నేను 3 సార్లు పోసాను. ఇంకోసారి నేను ఎక్స్‌ట్రా ఏసాను కదా! పిండి ఉందనుకోండి మనకు మంచిది. ఉంది. ఇంత పిండి మిగిలిందండి. మనకి పిండి మిగిలేలాగా ఉండాలి. కటాకటిగా అనంటే మనకి కొంచెం టెన్షనొచ్చేస్తది. అయ్యో! చలిమిడిలో సరిపోద్దో లేదో అని టెన్షన్ మట్టుకు పెట్టుకోవద్దు. మీరు ఒక డబ్బాడు, 2 డబ్బాలు ఎగస్ట్రా పోసుకోండి. ఆ పిండి మనకి వినియోగించేదే కదా! మనం ఏదో ఒకటి చేసుకోవచ్చు మళ్ళా ఆ పిండితోటే. జంతుకులు వండుకోవచ్చు. మరి ఏయన్నా పిండి వంటలు చక్కగా దేంట్లో అయినా ఏసుకోవచ్చు. మనకి పిండి మట్టికి పాడయ్యే ఇది లేదు. ఎగస్ట్రా పిండి ఉండేలాగా మీరు ఇంకా బియ్యం పోసుకోండి అరిసెలకి. ఏమ్మా! ఇంకా వండేవి ఉన్నాయి పిండి వంటలు. మీరు ఆ రకంగా చక్కగా చేసుకోండి. ఏమ్మా! మీకు జంతువులకు కూడా నేను అన్నీ లెక్క చెప్తాను. ఇప్పుడు మనం అరిసెల గురించి మాట్లాడుతున్నాం కదా! నువ్వు పప్పు ఇది చూసారు కదా! ముందల మనం సాదా అరిసెలేసుకోవాలి. సగం లాస్ట్‌లో నువ్వుపప్పు ఏసుకోవాలి. ఎందుకంటే మనం నువ్వుపప్పు ఒక్కొక్కటి గమ్ముని తేలద్ది. నేను మజ్జిగ కలుపుతారు, నీళ్లు కలుపుతారు. అయి కొంచెం నూనె లాగేస్తది బాగా. అక్కర్లేదండి. చక్కగా మనం అటు ఇటు ఇలా తిప్పేసి ఉండని ఇలా చేసి ఏసేత్తే చక్కగా బాగుంటది. అదండి. ఆ రకంగా మీరు కూడా చేసుకోండి. ఏమ్మా! అరిసెలు వండాను. మీ గురించే నేను ఇలా అన్నీ వండాను. చూసారుగా నేను ఒక్కదాన్నే చేశాను. నాకు ఎవరు సహాయం కూడా ఇది లేదు. నేను ఉన్నది ఒక్కదాన్నే చేశానమ్మా. పిండది మరపట్టిచ్చాను. మీకన్నీ వివరించి నేను చూపించాను కదా! ఏమ్మా! ఆ రకంగా మీరు చేసుకోండి తల్లి. లైక్ చేయండమ్మా. షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఆంటీ గారికి మీరు ముందల తీసుకెళ్ళండమ్మా. మిమ్మల్ని నేను నమ్ముకున్నాను కదా! మీ గురించే నేను ఉత్సాహంగా చేయగలుగుతున్నాను. ఇయన్నీ మీరు నన్ను నేను చేసినయి మీరు చక్కగా నేర్చుకుంటారు అనేసి అమ్మా. ఓకే. అరిసెలకి బియ్యం నానబెడుతున్నానండి. చూసారుగా మీకు లెక్క చెప్తాను. ఒక అర కేజీకి వండుతున్నానండి. అర కేజీకి ఇదిగోండి ఇదొక డబ్బా. కేజీకి 6 డబ్బాలు లెక్కమ్మా. మనం ఒక డబ్బా ఎక్స్ట్రా పోసుకుంటాం మంచిది. ఒకవేళ పిండి పట్టిన చేసిన. ఇగమ్మా పోసాను కదా ఆల్రెడీ ఒక డబ్బా 2 3 ఒక డబ్బా నేను ఎక్స్ట్రా పోస్తానమ్మా. ఎందుకని పిండి ఉండటం వల్ల మనకు నష్టం ఏమీ లేదు. తడిపిండి మంచిది కదా. ఒకవేళ చలిమిడిలో పట్టినా కానీ చేసినా కానీ అర కేజీ బెల్లానికి ఇంకమ్మా 4 డబ్బాలు పోసా. ఈ నానబెట్టేసేద్దామమ్మా. ఇప్పుడు నైట్ నానబెట్టేసేయాలి. మార్నింగ్ చక్కగా శుభ్రంగా కడిగి మిల్లుకి మరపెడితే పంపాలి. పోసేస్తున్నాను నేను. చక్కగా నానిపోతాయి. చూసారుగా ఈ విధంగా చక్కగా నానబెట్టేసుకోవాలి. అరిసెలకి బియ్యం పోసాం కదండి. ఇగో
ఇగోండి చక్కగా ఇలా ఈ రకంగా 4-5 సార్లు ఆల్రెడీ కడిగేసాను నేను. చక్కగా కడిగేసుకోవాలి. ఇవి చూసారుగా ఇక్కడికి కడిగేసాను ఆల్రెడీ. ఇగోండి శుభ్రంగా చక్కగా ఇలా ఈ రకంగా కడిగేసుకొని బాగా 4-5 సార్లు కడగాలండి. బాగా కడిగేసి వాడేసేసుకోవాలి. కాసేపు వాడేసి ఒక పావు గంట అలా ఉంచాలి. నీళ్ళన్నీ వాడిపోవాలన్నమాట అరిసెలకి. చూసారుగా ఇది ఈ రకంగా నీళ్ళన్నీ ఇలా రంగరిచ్చేసి చక్కగా ఇదిగోండి జల్లిమూకుడు కదా, ఇందులోకి ఇలా వాడేసేసుకుంటే చక్కగా వాడబెట్టుకోవాలి కాసేపు. అదండి బాగా నీళ్ళు వాడాక ఒక పావు గంట ఆగాక అప్పుడు మిల్లు మరబట్టించాలండి. ఇదిగోనండి చూసారా, ఇదిగోండి అరిసెలకి పిండి ఆడిచ్చేసాము. చక్కగా మెత్తగా ఎంతో మెత్తగా ఉంది. ఇంత మెత్తగా ఉన్నా కానీ మనం జల్లెడ పట్టుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు మీకు జల్లెడ పట్టి చూపిస్తాను నేను. కొంచెం జల్లెడ పెట్టుకుంటే మనం అరిసి మట్టికి చక్కగా వస్తుందండి. మళ్ళీ ఏమన్నా మొరుగులు ఉన్నా ఏమున్నా కానీ అవన్నీ పోతాయి అన్నమాట శుభ్రంగా. మళ్ళీ ఏదైనా అడ్డు వస్తే మనకి కొంచెం ప్రాబ్లం అవుతుందండి. ఎందుకు మనం చక్కగా ఇచ్చేసుకుంటే బాగుంటుంది కదా. జల్లి ఇచ్చేసుకొని చక్కగా నొక్కు పెట్టేస్తే ఈ తర్వాత పాకం పట్టేసి మీకు అన్నీ వివరించి నేను చూపిస్తాను. జల్లించుకోవాలండి, ఎందుకంటే ఒకవేళ మరుగులు వచ్చినా ఏమొచ్చినా మనకి ఇది అవుతుంది. ఇది చూసారా, అంటే బాగా మెత్తని జల్లెడ ఏం కాదండి, ఏమీ లేవండి, ఏదో లైట్గా వచ్చినాయి మొరేల కింద. ఇవ్వండి చూసారుగా, ఇదిగోండి చూసారా, ఇదిగోండి బెల్లం వేసాను. ఇది పావు కేజీ అండి. ఇదిగో ఈ ప్యాకింగ్ వేసాను కదా పావు కేజీ. ఇదిగోండి ఇంకో ప్యాకింగ్ వేస్తున్నా. ఇదిగో ఇది ఒక పావు కేజీ, 1/2 కేజీ బెల్లం అండి మొత్తం. ఇదిగోండి 2 ప్యాకెట్లు మొక్క బెల్లం అండి. ఇవి 2 ప్యాకెట్లు వేసాను. ఇదిగోండి 1/2 కేజీ చూసారుగా. ఇప్పుడు నీళ్ళేమో మనం దీంట్లో ఇదిగోండి ఒక 1/2 గ్లాసు సరిపోద్ది. ఇదిగోండి ఈ గ్లాసు ఒక 1/2 గ్లాసు. ఇదిగోండి నీళ్ళు, ఇదిగోండి చూడండి, ఒక 1/2 గ్లాసు చాలండి. 1/2 కేజీయే కదా. ఇప్పుడు పొయ్యి మీద పెట్టేస్తాను. ఇంకా పాకానికి రాలేదండి. ఈ రకంగా చక్కగా పట్టుకోవాలండి. ఇదిగోమ్మా చూద్దాం మనం పాకం ఎంతవరకు వచ్చిందో ఏంటో చూద్దాము. ఇదిగోమ్మా కొంచెం అమ్మ, అరిసెలు కదమ్మా కొంచెం ముదరపాకమే రావాలి. అదే పావుకుండలకి కొబ్బరి బూర్లకి అయితే ఇంకొంచెం దగ్గరలోకి వచ్చేసింది, ఇంకొంచెం రావాలమ్మా. ఈ లోపుగా మనం ఈ పిండి నొక్కు పెట్టేశాను కదమ్మా, చక్కగా ఇది ఒక గిన్నెలోకి తీసేస్తాను. ఇదంతా పొడి పొడి చేసి ఇలా చక్కగా చేసుకొని ఇందులోకి తీసేస్తాను.
ఎందుకంటే నేను ఒక్కదాన్నే కదమ్మా, మీ అందరి కోసం నేను ఇలా చూపించాల్సి వస్తుంది. ఇప్పుడు మరి మీరు పండగ వస్తుంది కదా, ఈ కొలతలు అవి మీకు కూడా తెలియాలి కదా, మీరు చేసుకోవాలి కదా, దాని గురించి. ఇంకా ఉన్నాయమ్మా, చాలా రకాలు ఉండాలి. ఒక దాంట్లో పెట్టేసుకున్నాను తీసి. ఇది పొడి పొడిలాడుతా చేసుకోవాలి. ఇంకా చాలమ్మా, ఈ రకంగా చాలు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం దీంట్లో మనం ఆయిల్ పోయాలమ్మా. ఆయిల్ పోయాలి. ఆయిల్ పోసాం కదా, ఇప్పుడు పొడి పొడి ముందలా చేసుకున్నాను కాబట్టి ఇలా గబగబా పోస్తానికి సరిపోయిందమ్మా. నొక్కి పెట్టేశాను కదా అదంతా, చూసారుగా. కొంచెం ఆయిల్ పోయాలమ్మా. ఆయిల్ పోస్తే మొత్తం అంతా చక్కగా కలుస్తుంది. చూసారు కదమ్మా, ఈ రకంగా చక్కగా కలుపుతున్నాను. కొంచెం పైన ఆయిల్ అయితే మొత్తం అంతా కలిసిపోద్దమ్మా. మనం కొంచెం కొంచెం ఆయిల్ కలుపుకుంటూ ఉండాలి. అది అరిసెలు కదా చక్కగా. చూసారు కదమ్మా, చక్కగా తిప్పేశాను, పిండి కలిపేశాను. పిండి ఇదంతా కలిపేసాను చక్కగా. ఇదిగో ఆయిల్ చూసారా, ఈ రకంగా ఆయిల్ తేలాలి. మనం వండ చూడతా ఉంటే ఇదిగోండి వండ అవుతుంది. చూసారుగా చక్కగా నూనె చూసారా, ఆయిల్ చూసారా, ఇదిగోండి ఆయిల్. చేతి చూడండి, ఇదిగో ఈ రకంగా రావాలి చక్కగా. మీకు అన్నీ చూపిస్తాను నేను, అరిసెలు వేసి కూడా చేపిస్తాను నేను. చలివిడి ఈ రకంగా పట్టుకోవాలి. చూసారుగా, ఇదిగో ఇలా ఈ పొయ్యి మీద వేడిగా ఉంటుంది కదా, వేడి మీద పెట్టాను. ఇదిగోండి ఆయిల్ పోసాను. హీటెక్కిందో లేదో చూద్దాం. హీటెక్కుతుందండి. ఈలోగా ఇవ్వండి, ఈ సంచుల్లో ఇలాంటి మేకప్ సంచులు కోసాను. ఇలాంటి వాటిల్లో చేసుకుంటే బాగుంటుంది. ఈ రకంగా చేసుకోవాలండి. ఇదిగోండి చూసారుగా, చక్కగా ఈ రకంగా చేసుకోవాలి. పెద్ద పని అండి అరిసెలు అంటే. చూసారు కదండి, అది హీట్ వచ్చేసింది. ఆల్రెడీ మనం ఇది వేసేసుకుందాము. ఒకటి బాగా ఉడకాలండి.
ఉడుకుతుందండి చక్కగా. చూసారా, అది పొంగుతుంది చక్కగా. చూసారా ఎలా పొంగిందో, పూరీ పొంగినట్టు పొంగుతుంది. ఫస్ట్ కదండి, ఇలాగే వస్తుంది. ఏంటనుకుంటున్నారు? అబ్బో, అరిసెలు అంటే పెద్ద పని అండి. చూసారుగా, ఆయిల్ పోసాను, కేజీ ఆయిల్ పోసానండి. చూద్దాము. అటు ఇటు కూడా చక్కగా ఇదైందండి. ఇప్పుడు మనం ఇది బెజ్జాలు ఉంది కదా, దీన్ని కొంచెం ఇలా పిండేసుకోవాలి. చూసారా, అరిసి రెడీ. మీరు కూడా ఈ రకంగా చక్కగా చేసుకోండమ్మా. నేను అన్నీ మీకు కొలతల ప్రకారంగా చెప్పాను. ఆల్రెడీ ఇదిగమ్మా చేసి ఉంచాను. పెద్ద పండుగ వచ్చిందంటే పెద్దలకు అరిసెలే పెట్టుకోవాలి. చక్కగా పొంగుతం పైకి లేసిపోయింది చూసారా. ఆ రకంగా మనం తిరగేసుకోవాలమ్మా. ఇది కూడా చూసారమ్మా ఎలా పొంగిందో, తిరగేయాలి. అది ఇగమ్మా ఈ రకంగా ఇలా నూనె బాగా మనం ఇచ్చేయకూడదు, టేస్ట్ ఉండదమ్మా ఫుల్గా. అంటే ఈ రకంగా చాలు. చూసారుగా, ఇదిగోమ్మా ఈ రకంగా చాలు. ఇది కూడా రెడీ అయిపోయింది. ఎలా పొంగిందో చూసారుగా. అరిసెలు ఆ రకంగా చక్కగా చేసుకోవాలమ్మా. ఇదిగోమ్మా పప్పు అండి, నువ్వుపప్పు ఉంది కదా, నువ్వుపప్పు వేద్దాం. ఆ నీళ్ళు గట్ట మజ్జిగ కలుపుతారండి, ఏమీ కలపలేదు. అవి కలిపిన కాడి నుంచి నూనె పీల్చేస్తుంది తప్ప ఇంకేమీ లేదు, ఏమీ కలపలే. ఇగోండి నువ్వుపప్పు కొంతమంది తడుపుతారు, అలా కూడా తడుపుకోవచ్చు. చూసారు కదా, చక్కగా ఈ రకంగా చేసుకోవాలి. నువ్వుపప్పు సన్నగా చక్కగా తేలుతున్నాయి, ఎందుకంటే మనకి కొంచెం ఇదిగా ఉంటుంది. అదే చూసారుగా ఈ రకంగా పిండుకుంటే సరిపోద్ది. ఇదివరకు అయితే చెక్కలతో కూర్చొని ఒకళ్ళు నొక్కేవాళ్ళు. మళ్ళీ ఇదిగమ్మా చూసారు కదా, ఈ రకంగా చక్కగా వచ్చింది. ఇది ఆయిల్ ఇలా రాయాలమ్మా పైన, చక్కగా రాస్తే. ఎందుకంటే ఒకటి తెపాల కింద పెట్టాను ఇలాగా, దీని మీద ఇలాగ వేస్తున్నాను అనమాట. ఎందుకంటే నేను ఒక్కదాన్నే చేసుకుంటున్నానమ్మా, దీనికి ఇద్దరు ఉండాలి. చూసారమ్మా, ఇదిగో ఈ రకంగా చక్కగా పిండుకోవాలి. నువ్వుపప్పు చూసారా, బాగుంటాయండి, టేస్ట్ బాగుంటుంది. పొంగుతున్నాయి చూసారా, ఆ రకంగా పొంగాలి. అరిసెంటి అది నువ్వుపప్పు ఇవి కూడా చక్కగా ఇలా పొంగాలమ్మా, పూరీలాగా పొంగితే అబ్బా చక్కగా ఉడుకుతున్నట్టు, ఆ టేస్టే వేరు. ఇది కూడా అయిపోయిందమ్మా. చూసారు కదమ్మా, ఈ రకంగా చక్కగా చేసుకోవాలి. నువ్వుపప్పు కూడా ఏమ్మా ఈ రకంగా చూసారు కదా, ఈ విధంగా చక్కగా పైకి అలా తేలిపోతున్నాయి. పొంగాలమ్మా, ఎప్పుడు అరిసె అనేది చక్కగా పొంగాలి, పూరి పొంగినట్టు. అప్పుడు అన్ని పాళ్ళు సరిపోయినట్టు అన్నమాట. పొంగితే అన్ని పాళ్ళు మనకు సరిపోయినట్టు. ఏ తల్లి, తప్పనిసరిగా మీరు నేర్చుకోండి, ఇలాంటి ట్రై చేయండి. నేను మీ గురించే నేను వండుతున్నాను ముందల. ఏమ్మా నేను అప్పుడు మాట ఇచ్చాను కదా, అది చూసారా ఎలా పొంగిందో.
చూసారా ఆయిల్ ఎలా కారుతుందో, ఈ రకంగా పిండుకుంటే సరిపోద్ది. కింద మనం పేపర్ వేయాలమ్మా. ఆయిల్ ఉన్నా ఏమున్నా మనం పేపర్ వేసామనుకోండి, కొంచెం ఏమ్మా ఆయిల్ ఉన్నా ఏమున్నా మనం పేపర్ వేస్తే ఇగో ఇలాంటి పేపర్ వేయాలి. ఆయిల్ కొంచెం ఉన్నా ఈ పీల్ చేస్తుంది అనమాట. చూసారమ్మా, మీకోసం చక్కగా. ఓహోహో, చూసారా ఎంత ఇవ్వండి కాలిపోతున్నాయి చక్కగా. చూసారుగా, ఈ రకంగా చక్కగా చేసుకోండి అమ్మా. ఇవో ఎంత బాగున్నాయి నువ్వుపప్పి. అడుగునేమో ఇవి ప్లెయిన్. చూసారు కదా, ఇగో ప్లెయిన్ చక్కగా ఉన్నాయి కదమ్మా. చాలా బాగా కుదిరినాయి కదా. నేను మీకోసమే చేశాను తల్లి. ఈ రకంగా కొలతలతో మీరు నేర్చుకోండి ఏమ్మా, తప్పనిసరిగా. ఇగో లైక్ చేయండి అమ్మా, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.